హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే కదా, సండే స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే చేశానండి. యాజ్ యూజువల్ సేమ్ బగారా రైస్ ఎట్లయితే చేస్తామో అదే ఇక్కడ చేస్తున్నా. మా వీడియోస్ చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ చూసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తే, మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ ఇంకొంచెం ముందుకెళ్తాయండి. ఇంకా ఇక్కడ బగారా రైస్కి అన్నీ ప్రిపేర్ చేసిన హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా డబుల్ వాటర్ అయితే తీసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తాను. చికెన్ కర్రీకి హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై అవ్వాలి. దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఎందుకంటే ఈరోజు చికెన్ కర్రీలో మనం వాటర్ అయితే యాడ్ చేయము కాబట్టి చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఉప్పు, కారం, ఒక 2 టమాటా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇలా రావాలి కర్రీ అయితే ఆయిల్ మొత్తం తేలేంత వరకుని. ఇంకా ఫైనల్గా ఎగ్స్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇంక లంచ్ టైం అయితే అయిందండి. ఇంక నేను తింటున్నా. చాలా బాగుంది, యమ్మీ కానీ. నాకు ఎగ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను. సింగిల్ ఎగ్ వేసుకుంటే నాకు తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు, అందుకే 2 ఎగ్స్ అయితే వేసుకుని తింటున్నా. చాలా బాగుంది. ఓకే అండి, ఉంటాను. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.